Hello students, welcome to the third lecture. So already two lectures finish అయిపోయాయి. ఫస్ట్ లెక్చర్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ లెక్చర్లో మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాని మీద ప్రాబ్లమ్ చేసాం, దాని మీద బిట్స్ చేసాం. ఇప్పుడు ఈ లెక్చర్లో మనం సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ సేలియన్ ఫీచర్స్ కాన్సెప్ట్లో ఎవ్రీ ఆర్టికల్ కవర్ అవుతుంది, ఎవ్రీ స్కెడ్యూల్ కవర్ అవుతుంది, ప్రతిదీ కవర్ అవుతుంది. ఓకే, అంటే మొత్తం కాన్స్టిట్యూషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే ప్రతిదీ ఇంపార్టెంటే కదా. అండ్ మోర్ ఓవర్ మనం చాలా గొప్పగా పోస్ట్ చేసుకున్నాం, లైక్ లెంగ్తియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అని, ఫెడరల్ విత్ యూనిటరీ స్పిరిట్ అని, ఇంకా చాలా మనం పోస్ట్ చేసుకున్నాం. సో అవన్నీ కూడా ఇంపార్టెంటే. అయితే ప్రతి దానిలో ఇంట్రికసీస్ అంటే డీప్గా వెళ్ళకుండా మనం ఏం చేద్దామంటే ఓన్లీ సేలియన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ బిట్కి వెళ్ళిపోదామా. ఫస్ట్ బిట్, రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ దట్ రిక్వైర్స్ స్పెషల్ ప్రొసీడ్యూర్ ఫర్ ఇట్స్ అమెండ్మెంట్. ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. దీంతో జాగ్రత్తగా ఉండండి, వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, ఫస్ట్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా కాన్స్టిట్యూషన్కి అమెండ్మెంట్ చేయాలంటే, కాన్స్టిట్యూషన్కి ఎటువంటి అమెండ్మెంట్ చేయాలన్నా ఓకే మనం స్పెషల్ మెజారిటీ అంటే 2/3 ఇన్ లోక్సభ, 2/3 ఇన్ రాజ్యసభతో పాస్ చేయాలి. ఓకే, సో దీన్ని స్పెషల్ మెజారిటీ అంటారు. అయితే మన ఇండియాలో అన్నీ కూడా స్పెషల్ మెజారిటీతోనే పాస్ అవుతాయా? లేదు, ఓన్లీ మనీ బిల్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ మాత్రమే స్పెషల్ మెజారిటీతో పాస్ అవుతాయి. ఆర్డినరీ బిల్స్ ఉంటాయి కదా, అవి సింపుల్ మెజారిటీతోనే కదా పాస్ అవుతాయి. ఓకే, సో ఇది మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఆర్డినరీ బిల్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అండ్ ఈ బిల్స్, అమెండ్మెంట్ బిల్స్ కానీ లేకపోతే మనీ బిల్స్ కానీ ఏవైనా సరే ఎక్కువ శాతం ఓటింగ్ ఉండాలి కాబట్టి, పాజిటివ్ ఓటింగ్ ఉండాలి కాబట్టి ఇది రిజిడ్ అంటారు. ఏమంటారు? రిజిడ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఫ్లెక్సిబుల్ అంటారు. సో రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఈస్ ద వన్ దట్ రిక్వైర్స్ స్పెషల్ ప్రొసీడ్యూర్. ఎస్, ఇట్ రిక్వైర్స్ స్పెషల్ ప్రొసీడ్యూర్, కరెక్టే. నెక్స్ట్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. తప్పండి. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఓకే, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ దేనికి ఎగ్జాంపుల్? ఫ్లెక్సిబుల్కి. సో మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని అమెరికన్ నుండి అండ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండి కంబైన్డ్గా మనం తీసుకున్నాం. సో మనల్ని ఏమంటారంటే రిజిడ్, ఓకే, అండ్ ఫ్లెక్సిబుల్. మన కాన్స్టిట్యూషన్ అనేది రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఏంటవుతుంది? ఫస్ట్ వన్ కరెక్టే కదా, సెకండ్ వన్ ఏంటి? తప్పు. ఏమడిగాడు? ఇన్కరెక్ట్ అడిగాడు. సో ద ఆన్సర్ ఇస్ 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ ఆర్డినరీ లాస్ ఆర్ మేడ్. ఇప్పుడే డిస్కస్ చేసాం, కరెక్టేనా? కరెక్ట్. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ఏంటి ఎగ్జాంపుల్? బ్రిటిష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. సో 2 అనేది తప్పండి. సో ఆన్సర్ ఇస్ 1 ఓన్లీ. కరెక్ట్ అడిగాడు, ఇన్కరెక్ట్ కాదు. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ 1 ఓన్లీ. ఇంకొక విషయం అండి, ఈ బిట్ చేయడం వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఆల్రెడీ మీరు చదివి ఉంటే ఒకటి రివైజ్ అయిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ లక్ష్మీకాంత్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఎన్సీఆర్టీ టోటల్గా టచ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో మీరు పర్ఫెక్ట్గా చదివితే ప్రతి బిట్ కూడా ఆన్సర్ చేయగలరు. సో అందుకనే నేను చెప్తుంది, మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోని 3 to 4 టైమ్స్, మినిమం 3 to 4 టైమ్స్ ప్రతి వీడియోని కూడా. 7500 బిట్స్ కదా మన సిరీస్. ఓకే, 7500 బిట్స్ని కూడా మీరు మళ్ళీ చదవండి. ఓకే, మళ్ళీ క్లాస్ వినండి. మినిమం 3 to 4 టైమ్స్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ చదివేసి వెళ్ళండి. ఎందుకు రావో నేను చూస్తాను. మీరు గ్రూప్ 2 ఆఫీస్లో అయితే తిరిగి వస్తారు, లేదా గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే గ్రూప్ 1కి కూడా ఇవి చాలా వరకు చాలా ఇంపార్టెంట్. అండ్ టీజీపీఎస్సీ వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. సో మీరు కూడా ఫోకస్డ్గా ప్రతి ప్రాబ్లమ్ని కూడా, ప్రతి బిట్ని కూడా మీరు అనలైజ్ చేయండి. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్ తప్పు అని తెలుసు, కానీ ఏది ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ అనేది బ్రిటిష్ అనేది మీకు తెలియాలి. అప్పుడే మీకు టోటల్ సిలబస్ రివిజన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ డు నాట్ కమ్ అండర్ ఆర్టికల్ 368? చూడండి, ఆర్టికల్ 368 ఏం చెప్తుందంటే, ఓకే, ఇది స్పెషల్ మెజారిటీతో
చేసే వాటి గురించి చెప్తుంది. ఓకే, స్పెషల్ మెజారిటీతో పాస్ చేసే లాస్ గురించి చెప్తుంది. ఇప్పుడు చూడండి, ప్రొవిజన్స్ అమెండెడ్ బై ద స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అంటే 2/3 మెజారిటీతో పాస్ అవుతాయి కదా. ఓకే, ఈచ్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అండ్ మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్. ఎస్, ఇది కరెక్టే కదా. ఓకే, నెక్స్ట్ ప్రొవిజన్స్ అమెండెడ్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అండ్ విత్ రాటిఫికేషన్ విత్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. అంటే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 2/3 లోక్సభ, రాజ్యసభ, ఆ తర్వాత స్టేట్స్కి కూడా పంపి అక్కడ మినిమం హాఫ్ ఆఫ్ ద స్టేట్స్తో రాటిఫై చేయించాలి. ఇలాంటి సంఘటన మనకి తెలంగాణ విభజన అప్పుడు, తెలంగాణ బైఫర్కేషన్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ కదండి డ్యూరింగ్ తెలంగాణ బైఫర్కేషన్. ఓకే, అదే బిల్ మనకు కూడా వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండెడ్ బై సింపుల్ మెజారిటీ అనేది కాదు. సో తప్పు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1 and 2. ఇప్పుడు డు నాట్ కమాండర్ అన్నారు, కమాండర్గా డు నాట్ కమాండర్ అంటే ద ఆన్సర్ ఇస్ సి. ఓకే, చూడండి, ద టర్మ్ ఫెడరేషన్ వాజ్ యూజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. చూడండి, మన సేలియన్ ఫీచర్స్లో ఫెడరేషన్ విత్ యూనిటరీ స్పిరిట్ అనేది ఒక సేలియన్ ఫీచర్ అండి. అంటే ఫెడరేషన్, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఉంటాయి, అండ్ యూనిటరీ, అవసరమైనప్పుడు టోటల్ పవర్స్ అని సెంటర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ కూడా అయిపోతాయి. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది? మనకి ఎమర్జెన్సీ టైం అప్పుడు జరుగుతుంది కదా. ఓకే, సో ఫెడరేషన్ విత్ యూనిటరీ స్పిరిట్. అయితే ఈ ఫెడరేషన్ అనే వర్డ్ని 1935 యాక్ట్లో మనం చూసాం, మనం ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేసినప్పుడు. కానీ ఇక్కడ ఉందా? లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ కానీ ఏది కూడా లేదు. ఓకే, ఇప్పుడు వీడేమన్నాడు? టర్మ్ ఫెడరేషన్ వాజ్ యూజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. నో, ఇట్ వాజ్ నాట్ యూజ్డ్. ఆర్టికల్ 1 డిస్క్రైబ్స్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఎస్, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఆర్టికల్ 1 డిస్క్రైబ్స్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అర్థం ఏంటంటే, సో ఆన్సర్ ఇస్ 2. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే చూడండి, అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే అన్ని స్టేట్స్ కూడా, టెక్సస్ కానీ, డల్లాస్ కానీ, ఒక క్యాన్సస్ కానీ, అన్నీ కూడా ఒక ఒప్పందం మీద, ఒక అగ్రిమెంట్ మీద, ఓకే, అవన్నీ కూడా యుఎస్లోకి కలిసాయి. ఇవన్నీ యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఎప్పుడైనా సరే ఈ స్టేట్స్ వాళ్ళకి ఇష్టం లేకపోతే దే కెన్ గో అవుట్ ఫ్రమ్ దిస్ యుఎస్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కేరళ మేము స్పెషల్ కంట్రీగా ఫామ్ అవుతాం అంటుంది, కానీ అది పాసిబుల్లా? నాట్ పాసిబుల్, బికాస్ ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఓకే, ఆర్టికల్ 1 మనకి అదే చెప్తుంది. నెక్స్ట్, హూ డిస్క్రైబ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఫెడరేషన్ విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ? బిట్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఐవర్ జెన్నింగ్స్ గారు అన్నారు ఫెడరేషన్ విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ. అయితే ఇది ఒక్కటే మనం డిస్కస్ చేస్తామా? గ్రాన్విల్ ఆషన్ గురించి చెప్పండి. ఏమన్నారు ఈయన? కోఆపరేటివ్ ఫెడరలిజం అని అన్నారు. ఓకే, ఇంకా మారిస్ జాన్స్ గురించి, కేసీవీఆర్ గురించి కూడా ఇందాక డిస్కస్ చేసాం. అవన్నీ ఏంటో, కేసీవీఆర్ గారు ఏమన్నారు, మారిస్ జాన్స్ గారు ఏమన్నారు, కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? నెక్స్ట్, పార్లమెంటరీ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ 2 ఆర్గన్స్. చూడండి, పార్లమెంటరీ సిస్టమ్ ఇట్స్ అ సేలియన్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, పార్లమెంటరీ సిస్టమ్ అనేది సేలియన్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే మనకి పార్లమెంటరీ సిస్టంలో ఏముంటాయండి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అనేవి ఉంటాయి కదా. ఈ రెండు మనకి పవర్స్ అనేవి వీళ్ళకి కోఆపరేటివ్గా ఉండాలి. కోఆపరేషన్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, పవర్స్ అనేవి డివిజన్ అనేది ఎక్కడా కూడా, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఎక్కడా కూడా ఉండదండి. ఓకేనా? ఇది ఎక్కడ ఉంటుందంటే, సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ మనకి యుఎస్లో ఉంటుంది. ఓకే, ప్రెసిడెంట్కి ఉండే పవర్స్ సెనేట్కి ఉండవు, సెనేట్కి ఉండే పవర్స్ ప్రెసిడెంట్కి ఉండవు. అది డిఫరెన్స్ అనమాట. సో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ 2 ఆర్గన్స్ అనేది ఉంటుంది. ఓకే, పార్లమెంటరీ సిస్టంలో ఉండదు. ఏముంటుంది? కోఆపరేషన్ బిట్వీన్ 2 ఆర్గన్స్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే కోఆపరేషన్ బిట్వీన్ 2 ఆర్గన్స్ అంటే ఏంటంటే, లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి మనకి కోఆపరేటివ్గా నడుస్తుంది. కోఆపరేషన్ ఉంటుంది, కోఆర్డినేషన్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ద పార్లమెంటరీ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ వెస్ట్మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, క్యాబినెట్ గవర్నమెంట్. ఎస్, వెరీ గుడ్.
ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఓన్లీ 2. ఓన్లీ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆర్ నాట్ ద ఫీచర్స్ ఆఫ్ పార్లమెంటరీ గవర్నమెంట్ ఇన్ ఇండియా? చూడండి, పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే చూడండి, ఫస్ట్ పార్లమెంటరీ గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? పార్లమెంటరీ గవర్నమెంట్ అనేది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. ఎక్కడి నుంచి? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. బ్రిటిష్ పార్లమెంట్కి సిమిలర్గానే మన పార్లమెంట్ కూడా రన్ అవుతుందండి. మోషన్స్ కానీ అన్నీ కూడా మనకి సిమిలర్గా ఉంటాయి. ఓకే, మెంబర్షిప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద లెజిస్లేచర్. ఎస్, ఎవరైతే ఎంపీస్ కింద సెలెక్ట్ అవుతారో లెజిస్లేచర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే మినిస్టర్స్ అవుతారు. కరెక్టే. నెక్స్ట్, డిజల్యూషన్ ఆఫ్ ద లోవర్ హౌస్. ఎస్, డిజల్యూషన్ ఆఫ్ ద లోవర్ హౌస్ అనేది ఉంటుందండి. ఎవ్రీ 5 yearsకి లోక్సభ అనేది డిజాల్వ్ అయిపోతుంది కదా. నెక్స్ట్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ టు లెజిస్లేచర్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ అని చదివాం కదా. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ, అదే కదా ఈ పాయింట్. ఇది కూడా కరెక్టే. నాట్ ద ఫీచర్స్ అన్నాడు, ఇవన్నీ ఫీచర్స్ అంటే నన్ ఆఫ్ ద అబవ్. ఇది ఆన్సర్. నన్ ఆఫ్ ద అబవ్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ప్రొసీడ్యూర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అగైన్స్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కంటైన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, తప్పండి ఇది. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఉంటుంది. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది? ప్రొసీడ్యూర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీడ్యూర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇప్పుడు చూడండి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ప్రొసీడ్యూర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇన్ కేస్ మనం ఒక లా కానీ యాక్ట్ కానీ పాస్ చేసామనుకోండి, అది కరెక్టా కాదా అనేది ఈ లా డిసైడ్ చేస్తుంది. అంటే జ్యుడిషియరీ అనేది అక్కడ అత్యంత పవర్ఫుల్ ఆర్గన్ కదా. అమెరికాలో జ్యుడిషియరీ అనేది అత్యంత పవర్ఫుల్ ఆర్గన్. ఓకే, సో అందుకని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే జ్యుడిషియరీ అనేది ఈ లా ఏదైతే చట్టం ఏదైతే పాస్ అవుతుందో అది కరెక్టా లేదా తప్ప అనేది కంప్లీట్గా డిసైడ్ చేసేది ఎవరండి? జ్యుడిషియరీ. సో వాళ్ళు అడాప్ట్ చేసుకుంది ఏంటి? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అదే ఇండియాలో ప్రొసీడ్యూర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే పార్లమెంట్ ఏ చట్టం అయితే చేస్తుందో దాని నుంచి ఇన్ఫరెన్సెస్ తీసుకొని, అంటే దాని నుంచి కంక్లూజన్స్ తీసుకొని సుప్రీంకోర్టు అనేది తీర్పిస్తుంది అని అర్థం. ఓకే, సో అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ప్రొసీడ్యూర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కాదండి. సో ఇట్ ప్రొవైడ్స్ ఫర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ సోవర్నిటీ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్రిటిష్ పార్లమెంట్ while the principle of judicial supremacy is associated with American parliament. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లా పాస్ చేశారనుకోండి, ఆ లా బ్రిటిష్ గవర్నమెంట్ లో పాస్ అయితే దట్ ఈస్ ద సోవరెన్ అథారిటీ, అంటే అదే సుప్రీం పవర్. సుప్రీం కోర్ట్ కానీ కోర్ట్స్ కానీ జ్యుడిషియరీ కానీ ఏది కూడా ఆ లాని ఏమీ చేయలేదు. ఓకే, సింపుల్గా చెప్పంటే బ్రెగ్జిట్ అండి. ఇప్పుడు యూరోప్ అంతా కూడా బ్రిటిష్ నుంచి బయటకు వెళ్ళిపోయింది కదా. అప్పుడు ఏమైనా అన్నదా సుప్రీం కోర్టు? ఏమనలేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అమెరికన్ చూసుకుంటే జ్యుడిషియల్ సుప్రీమసీ అంటే కోర్ట్ ఏం చెప్తే అదే ఫైనల్ అండి. కోర్ట్ ఏం చెప్తే దాని ప్రకారం లా అనేది మారిపోతుంది. ఓకే, సో ఇది రైట్ అండి, ఇది రైట్. సో ఏమన్నాడు? కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ద ఆన్సర్ ఇస్ ఓన్లీ 2 అండి. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాడు. ఏది కరెక్ట్? ఓకే, ఇన్ ఇండియా సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ ఎన్ఫోర్సెస్ బోత్ సెంట్రల్ లాస్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లాస్ లైక్ ఇన్ యుఎస్ఏ. చూడండి, యుఎస్ఏలో ఫెడరల్ కోర్ట్ ఉంటుందండి. యుఎస్ఏలో ఏముంటుంది? ఫెడరల్ కోర్ట్ ఉంటుంది. మన ఇండియాలో ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే మనకి సుప్రీం కోర్ట్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, అంతా సెంట్రలైజ్డ్గా ఉంటుంది. అండ్ ఈ స్టేట్ లాస్ అనేవి సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేస్తుంది అండ్ సెంట్రల్ లాస్ కూడా సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేస్తుంది. అదే హైకోర్టు స్టేట్ లాస్ ఇంటర్ప్రిట్ చేస్తుంది, సెంట్రల్ లాస్ కూడా ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఒక్క కోర్టు ఇంటర్ప్రిట్ చేస్తుందా? లేదు. ఎనీ కోర్ట్ విల్ ఇంటర్ప్రిట్. బట్ అక్కడ మాత్రం ఫెడరల్ సిస్టంలో ఉన్న కోర్ట్స్ మాత్రమే ఇంటర్ప్రిట్ చేస్తాయి. ఓకే, సో అన్నీ కూడా ఇప్పుడు చూడండి, సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అనేది మనకి యుఎస్లో ఉంటుంది, ఇండియాలో ఉండదు. సో ఇది తప్పు. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇస్ ద గ్యారంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఎస్,
గ్యారెంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇన్ కేస్ ఏమైనా ఫండమెంటల్ రైట్ అనేది ఇన్ఫ్రింజ్ అయింది అనుకోండి, ఏ ఫండమెంటల్ రైట్ అయినా, రైట్ టు లైఫ్ కానీ, ఒకవేళ ఎవరైనా ఎడ్యుకేషన్ లోకి లైక్ ఎడ్యుకేషన్ చదువుకొనివ్వట్లేదు, దట్ ఈస్ ఆల్సో ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 21A. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైల్డ్ లేబర్, ఎవరైనా చైల్డ్ లేబర్లో పెడుతున్నారు, అది కూడా ఫండమెంటల్ రైటే. ఇన్ కేస్ కానీ ఇలాంటి ఏదైనా ఫండమెంటల్ రైట్ అనేది మనకి ఇన్ఫ్రింజ్ అయితే, అంటే మన రైట్ఫుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని ఫాలో అవ్వనివ్వకపోతే, అప్పుడు వీ కెన్ డైరెక్ట్లీ మూవ్ సుప్రీం కోర్ట్. సో 2 is correct. All the expenses of the Supreme Court charged on Consolidated Fund of India. Yes. ఎందుకు? ఇంటిగ్రేటెడ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సేలియన్ ఫీచర్ కదా. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి? పార్లమెంట్ మీద డిపెండ్ అవ్వదు. పార్లమెంట్ మీద దాని ఎమాల్యుమెంట్స్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ ఏవి కూడా, అండ్ జడ్జెస్ శాలరీస్ కానీ అంతా కూడా ఇట్ విల్ బి చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో 3 is also right. So the answer is 2 and 3. నెక్స్ట్, ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్. ఇప్పుడే చెప్పాను, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళొచ్చు కదా. సో దే ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ అండ్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఎస్. ఎందుకు? ఇన్ కేస్ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, నేషనల్ ఎమర్జెన్సీ వస్తే టోటల్ ఫండమెంటల్ రైట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఓన్లీ ఆర్టికల్ 20, 21 మాత్రమే ఉంటాయి. ఓకే, మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఆల్రెడీ మనకు 1975 to 77లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి వచ్చాయి. సో ఆ పీరియడ్లో మనకి అందరికీ కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి. సో దే ఆర్ నాట్ అబ్సల్యూట్. సో ఏమని అడిగాడు? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో ఓన్లీ 2. చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే డిపిఎస్పి అంటే ఇవి ఇన్స్ట్రక్షన్స్ అండి. గవర్నమెంట్ ఇలానే చేయాలి అంటే, గవర్నమెంట్ ఏమేమి సెగ్మెంట్స్ అనేవి టచ్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి కొన్ని సోషల్ సెగ్మెంట్స్ ఉంటాయి. అంటే క్లీన్ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేయడం, ఫ్రెష్ ఎయిర్ ప్రొవైడ్ చేయడం, మంచి ఆర్గానిక్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా సోషల్. ఓకే, అంటే సోషల్ ఇన్స్ట్రక్షన్స్. అలానే ఎకనామిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటండి? ఇప్పుడు మినిమం వేజ్ కానీ, లేకపోతే ఈక్వల్ పే ఫర్ మెన్ అండ్ ఉమెన్ కానీ, ఇవన్నీ కూడా ఎకనామిక్ ఇన్స్ట్రక్షన్స్. అంటే సోషల్ డెమోక్రసీ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ కూడా డిపిఎస్పి అనేది ప్రొవైడ్ చేయాలి. ఇవే కదా ఇన్స్ట్రక్షన్స్ అంటే. ఓకే, సో డిపిఎస్పి సీక్ టు ఎస్టాబ్లిష్ ఎ వెల్ఫేర్ స్టేట్ ఇన్ ఇండియా. ఎస్, ఇది కరెక్టే. లైక్ ద ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్. కాదండి, ఇవి కేవలం ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. ఒకవేళ ఇవి పాటించలేదని చెప్పేసి ఏదైనా పొలిటికల్ పార్టీ మీద మీరు వెళ్ళి కేసు వేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొత్తగా టీడీపీ ప్రభుత్వం వచ్చింది, చాలా చేస్తాము, చాలా హామీలు ఇచ్చారు. ఇన్ కేసు ఆ హామీలు నెరవేర్చకపోతే మీరు వెళ్ళి సుప్రీంకోర్టుని కానీ, హైకోర్టుని కానీ మూవ్ చేయలేరు అగైన్స్ దట్ పార్టీ. ఎందుకో తెలుసా? బికాస్ దే ఆర్ నాట్ జస్టిసబుల్ ఇన్ నేచర్. సో 2 అనేది తప్పు. సో వాట్ ఈస్ ఆన్సర్? 2 ఓన్లీ. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం? ఏ కాన్స్టిట్యూషన్ నుండి? ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నామండి, ఐరిష్ కాన్స్టిట్యూషన్. కానీ యాక్చువల్గా 1935 యాక్ట్లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఆల్రెడీ ఉంది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. కానీ మనం డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ఓకే, ఇట్స్ ఎ బారోడ్ ఫీచర్. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఫౌండ్ ఆన్ ద బెడ్ రాక్ ఆఫ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి ఈ రెండింటి మధ్యలోనే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేశారు అని ఏ కేసులో అన్నారంటే మినర్వా మిల్స్ కేసులో అన్నారండి. మినర్వా మిల్స్ కేసులో అన్నారు. ఇక్కడ ఈ కేసులన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ని డిస్కస్ చేద్దాం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ మీద కూడా ప్రాబ్లమ్స్ బిట్స్ అనేవి చేద్దాం. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు హూమ్ డిపిఎస్పి ఇస్ ఎ నావల్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవరన్నారు ఇలా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. డిపిఎస్పి ఈజ్ ఆల్సో ఏ సేలియన్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. డిపిఎస్పి ఈజ్ ఆల్సో సేలియన్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు, ఇట్స్ అ నావెల్ ఫీచర్ అన్నారు. ఓకే, నెక్స్ట్ fundamental duties were added to the operation of internal emergency by the 42nd Constitutional Amendment Act. Yes, it was added. ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటంటే రెస్పెక్ట్ ది నేషనల్ ఫ్లాగ్, రెస్పెక్ట్ ది నేషనల్ యాంథమ్, ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ వచ్చే చాప్టర్లో మన ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తామండి. ఓకే, దాని మీద సుమారు 100 బిట్స్ దాకా చేస్తాం. కంప్లీట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో ఎనీవే, ఇప్పుడు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏ కమిటీ రికమెండేషన్తో ఇంక్లూడ్ చేశారు అంటున్నారు. ఏ కమిటీ రికమెండ్ చేసిందండి? స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ. ఓకే, ఇప్పుడు కొన్ని ఈ మిగతా కమిటీస్ కూడా చూద్దామా. రాజ్మన్నార్ కమిటీ ఎందుకు? సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద ఉంటుందండి. సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇది అపాయింట్ చేసింది ఎవరో తెలుసా? డిఎంకే పార్టీ. ప్రెసెంట్ ఉన్న డిఎంకే పార్టీ తమిళనాడులో ఉంది కదా, ఆ డిఎంకే పార్టీ. ఆ డిఎంకే పార్టీ సెంటర్తో గొడవయ్యి సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి మాకు క్లియర్గా తెలియాలి అని చెప్పేసి రాజ్మన్నార్, సలార్ గుర్తుపెట్టుకున్నారా? సలార్ గుర్తొచ్చింది కదా. రాజ్మన్నార్ కమిటీ అనేది దానికోసం ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మ కమిటీ అండి. ఈ జస్టిస్ వర్మ కమిటీ అనేది ఎందుకు ఉందంటే, మనకి అందరికీ తెలుసు 2012లో ఢిల్లీలో ఏం జరిగింది? రేప్ కేసు జరిగింది, నిర్భయ రేప్ కేసు జరిగింది. అప్పుడు చాలా మంది విక్టిమ్స్లో ఎవరైతే ఉన్నారో మైనర్స్ ఉన్నారండి. విక్టిమ్స్లో మైనర్స్ ఉన్నారు. మనకి లా ఏం చెప్తుంది? బిలో 18 ఇయర్స్ ఉంటే ఉరిశిక్ష అనేది వెయ్యకూడదు అని చెప్తుంది. ఓకే, సో అప్పుడు జస్టిస్ వర్మ కమిటీ ఆధ్వర్యంలో, జస్టిస్ వర్మ అనే ఒక సుప్రీంకోర్టు జడ్జి అండి ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఇన్ దట్ కమిటీ దే కంక్లూడెడ్ దట్ 18 ఇయర్స్ కాదు 16 ఇయర్సే అని చెప్పేసి ఉరిశిక్ష అనేది వాళ్ళకి కలిగేలా చేశారు. ఓకేనా. నెక్స్ట్ రామ్ నందన్ కమిటీ. ఈ రామ్ నందన్ కమిటీ అంటే ఏంటో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఇన్ డీటెయిల్గా ఈ కమిటీస్ అన్నిటి గురించి కూడా ఫ్యూచర్లో మనం బిట్ చేస్తాం. అండ్ చదివే పద్ధతి కూడా ఇదేనండి. ఇప్పుడు చూసారా, మనం ఒకే ఒక కమిటీ గురించి చదివాం, స్వరణ్ సింగ్ కమిటీ, రైట్? సో మిగతా కమిటీస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటే అప్పుడు మనకి రివిజన్ అనేది చాలా త్వరగా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ రామనందన్ కమిటీ గురించి కింద కామెంట్ సెక్షన్ చెక్ చేస్తాను. అందరూ కూడా క్లాస్ బాగా వినండి. బాగా వింటున్నట్టు యాక్ట్ చేయొద్దు, వినండి. అండ్ ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో, రామనందన్ కమిటీ గురించి తెలుసో వాళ్ళు మాత్రం కింద కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా చూస్తాను. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సెక్యులర్ అనే పదాన్ని ఇంక్లూడ్ చేశారు. కరెక్టే, సెక్యులర్ అనే పదాన్ని ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్, నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ షెల్ బి ప్రొవైడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ బై ద స్టేట్. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇన్కరెక్ట్ అడిగాడండి, నైదర్ 1 or 2. ఇది కరెక్ట్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇంకా మనకి ఇంకొన్ని యాడ్ చేశారండి. ఏంటంటే అవి సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. ఈ 3 పదాలని కూడా మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో యాడ్ చేశారండి. ఓకేనా. నెక్స్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంబాడీస్ ద పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. కరెక్టే. కంప్లీట్ సెపరేషన్ బిట్వీన్ రిలీజియన్ అండ్ స్టేట్ కాదండి. రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్, గివ్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ ఈక్వల్ రికగ్నిషన్ టు ఆల్ రిలీజియన్స్. ఇది అడాప్ట్ చేసుకున్నాం మనం, ఎందుకంటే మన దగ్గర మనది చాలా డైవర్స్ కంట్రీ. సో అందుకని చెప్పేసి పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అనేది ఈ రకంగా అడాప్ట్ చేసుకున్నాం. ఓకే. ఈ కంప్లీట్ సెపరేషన్ బిట్వీన్ రిలీజియన్ అండ్ స్టేట్ అనేది యూఎస్లో ఉందండి. ఓకేనా. సో ఫస్ట్ వన్ అనేది తప్పు. కాన్స్టిట్యూషన్ హ్యాస్ అబాలిష్డ్ ద ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్, దట్ ఈస్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లెజిస్లేచర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. ఇది కరెక్టేనండి, ఇది కరెక్టే కదా. ఓల్డ్ సిస్టమ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అనేది మనం తీసేసాం కదా. సో ఓన్లీ 1. ఇన్కరెక్ట్ ఏంటండి? ఓన్లీ 1. నెక్స్ట్, ఓటింగ్ ఏజ్ అనేది 18 నుంచి 21కి మారింది. కరెక్టే, 18 నుంచి 21. ఏ యాక్ట్ అండి? 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఎప్పుడు వచ్చింది ఇది? 1988లో వచ్చింది. చాలా కాన్ఫిడెంట్గా 88 వెతికేస్తాను, లేదా 87 పెట్టేస్తాం. తప్పండి, 89లో ఎలక్షన్స్ అయ్యాయి. 89 ఎలక్షన్స్లో 18 నుంచి 21కి మార్చారు. 21 నుంచి 18కి మార్చారు. ఓకే, 21 నుంచి 18కి మార్చారు. ఎందుకు మార్చారో ఎవరైనా చెప్పగలరా? సింపుల్ అండి, 21 నుంచి 18కి మార్చడానికి ఒక రాజతంత్రం కూడా ఉంది. ఎందుకంటే మోర్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు పర్వ్యూ. ఇప్పుడు యూపీ లాంటి ప్రదేశాల్లో కాంగ్రెస్ అప్పట్లో చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఓకే,
యూపీ లాంటి ప్రదేశాల్లో కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. అండ్ అప్పట్లోనే మనకి మిలీనియల్ పాపులేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిలీనియల్ అప్పటికి రాలేదు, బట్ యూత్ అనేది ఎక్కువగా ఉండేదన్నమాట మన ఇండియాలో అప్పట్లో, ఆ పీరియడ్లో. సో అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ పాపులేషన్ని ఓటింగ్ అంబ్రెల్లాలో ఇంక్లూడ్ చేద్దామని చెప్పేసి ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్. Who acts as a guardian of public purse and comments on the legality and propriety of the government expenditure? Government expenditure అనేది ఏ ఎక్స్పెండిచర్ అయినా చెక్ చేసేది ఎవరండి? ఆడిటర్, అంతే కదా. సో కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అండి. ఇది కూడా మనకి సేలియంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్. Which of the following provisions deals with financial emergency on the ground of threat to financial stability? Financial emergency, Article 360. ఆర్టికల్ 352 ఏంటండి? నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్. నెక్స్ట్ ఆర్టికల్ 365 అనేది ప్రెసిడెంట్ రూల్ ఇన్ స్టేట్స్. అంటే ఎప్పుడైతే సెంటర్ ఇచ్చిన గైడ్ లైన్స్ అనేవి స్టేట్ ఫాలో అవ్వదో అప్పుడు ఆర్టికల్ 365 యూజ్ చేసి ప్రెసిడెంట్ రూల్ అనేది స్టేట్స్లో పెడతారు. ఓకేనా, నెక్స్ట్. Which of the following statements with reference to emergency are correct? చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ బికమ్స్ ఆల్ పవర్ఫుల్ అండ్ స్టేట్స్ గో ఇంటూ టోటల్ కంట్రోల్ ఆఫ్ ద సెంటర్. ఎస్, ఇది కరెక్టే. ఇట్ కన్వర్ట్స్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఇంటూ యూనిటరీ వన్. ఎస్, ఇట్ కన్వర్ట్స్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఇంటూ యూనిటరీ వన్ విత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. మనకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది అవసరమా? లేదు. సో ఇది తప్పు. ఫస్ట్ వన్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ బికమ్స్ ఆల్ పవర్ఫుల్. ఎస్, ఇట్ బికమ్స్ ఆల్ పవర్ఫుల్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఎస్, ఓన్లీ వన్. చూడండి, ప్రతి పాయింట్లో లాస్ట్ స్టేట్మెంట్ కూడా చూడాలండి. చూడండి, ఎమర్జెన్సీ అప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేస్తారా? చెయ్యరు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎందుకు చేస్తారు? బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కదా. ఇప్పుడు ఆర్టికల్ 365 ఉంది. ఆర్టికల్ 365లో ఏం చెప్తున్నారు? కాన్స్టిట్యూషనల్ మెషినరీ అనేది స్టేట్స్లో ఫెయిల్ అయినప్పుడు ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ స్టేట్ ఫాలో అవ్వనప్పుడు ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ స్టేట్లో పెట్టినప్పుడు, ఫాలో అవ్వనప్పుడు మనం ఆర్టికల్ 365 ప్రకారం ఓకే ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ అక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేస్తున్నారా? లేదే. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్. ఇప్పటి వరకు కూడా మనం బేసిక్ బిట్స్ అనేవి చేసామండి. చూడండి, డైరెక్ట్గా సింపుల్గా ఒక పాయింట్ 2 పాయింట్స్తో ఉండేవి. ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో కరెక్ట్గా ఎలా వస్తాయో ఆ బేస్ మెథడ్ ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద లెంగ్తియెస్ట్ కాన్స్టిట్యూషన్. కరెక్టే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద లెంగ్తియెస్ట్ కాన్స్టిట్యూషన్. అప్పట్లో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉండేవి. అవునా? సో నెక్స్ట్, ఇప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ నాట్ ఓన్లీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్ బట్ ఆల్సో డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఏంటండి? ఇవి డిపిఎస్పి, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్. నెక్స్ట్, డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్. ఎస్, డీటెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి కదా. లైక్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ డ్యూటీస్ ఏంటి, ప్రెసిడెంట్ డ్యూటీస్ ఏంటి, అన్నీ ఉన్నాయి కదా. అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి. ఓకే, సో ఇది కూడా రైటే. సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ హ్యావ్ కాంట్రిబ్యూట్ టు ఎలిఫెంటైన్ సైజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎస్, సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్కి, స్టేట్కి సెంటర్కి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అందువల్ల కాన్స్టిట్యూషన్ అనేది పెద్దగా ఉంది, కరెక్టే. కానీ ఓన్లీ అన్నాడు అనుకోండి, అప్పుడు తప్పు. ఓన్లీ అయితే కాదు. ఇది ఒక్క రీజన్ వల్ల మనకి పెద్ద కాన్స్టిట్యూషన్ లేదు కదా. ఎందుకు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్, లైక్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కల్చర్స్ కూడా మన ఇండియాలో ఉన్నాయి కాబట్టి అందరికీ అనుగుణంగా ఉండడం వల్ల మనకి చాలా పెద్ద కాన్స్టిట్యూషన్ అనేది జరిగింది. అదొక్క రీజన్ అయితే కాదు, బట్ స్టిల్ ఓన్లీ అనలేదు కాబట్టి ఇది కూడా కరెక్టే. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆల్ ద అబవ్. ఓకే, నెక్స్ట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ బ్లెండ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఎస్, ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. చెప్పాం కదండి ఆల్రెడీ. కొన్ని స్పెషల్ మెజారిటీతో, కొన్ని నార్మల్ మెజారిటీతో కూడా, మనం సింపుల్ మెజారిటీతో కూడా మనం బిల్స్ పాస్ చేయగలం కాబట్టి ఇట్స్ ఎ బ్లెండ్. కరెక్టే.
rigid constitution, in rigid constitution amendment can be made in same manner as ordinary laws చేయాలంటే సింపుల్ మెజారిటీ కదా కావాలి. సో రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఎందుకు అవుతుంది, ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఓకే, సో ఇది తప్పు. నెక్స్ట్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్, తప్పండి. అమెరికన్ కాన్స్టిట్యూషన్, సో ఇది కూడా తప్పు. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి 2 and 3 ఉందా, 2 and 3. ఓకే, నెక్స్ట్ which of the following features does not describe the unitary structure of the constitution? Unitary, okay, unitary structure. చూడండి, strong center, supremacy of the constitution, flexibility of the constitution, integrated judiciary. చూడండి, స్ట్రాంగ్ సెంటర్ అనేది యూనిటరీ ఫీచరే, బికాజ్ ఎక్కువ ఫీచర్స్ అనేవి లైక్ ఎక్కువ పవర్స్ అనేవి సెంటర్ దగ్గరే ఉంటాయి. అండ్ సెంటర్ అనేది ఎప్పుడైనా కావాలనుకుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ ఎప్పుడైనా సరే కంప్లీట్ని స్టేట్ని టేక్ ఓవర్ చేసేసుకోవచ్చు. సో స్ట్రాంగ్ సెంటర్ ఈజ్ ఎ యూనిటరీ ఫీచర్, కరెక్ట్. నెక్స్ట్ సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే సెంటర్కి స్టేట్కి గొడవలు అయితే ఒకవేళ కానీ ఏదైనా చిన్న రిలేషన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో అయినా దెబ్బతింటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి మనకు క్లియర్గా కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ అయ్యి ఉంది. ఇన్ కేస్ కానీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ కమిషన్ మనకి 42% ఫండ్స్ అనేవి పంపించాలి అని ఉంది. ఇన్ కేస్ 42% పంపించలేదు లా చేసిన తర్వాత, లేకపోతే అసలు ఇవ్వనన్నారు, ఫండ్స్ అనేవి స్టేట్కి ఇవ్వనన్నారు, అలా ఇవ్వను అనడానికి లేదు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. సో అందువల్ల ఇట్ కెనాట్ టేక్ దట్ యూనిటరీ ఫీచర్. అంటే ఇప్పుడు చూడండి, యూనిటరీ ఫీచర్ అంటే స్ట్రాంగ్ సెంటర్ అండి, సెంటర్ అనేది స్ట్రాంగ్ అయిపోద్ది, సెంటర్ విల్ బి ద మెయిన్ పాయింట్ ఫర్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది యూనిటరీ స్ట్రక్చర్కి సంబంధించిందా, కాదు, ఇది ఫెడరల్ స్ట్రక్చర్, ఫెడరల్కి సంబంధించింది. ఓకే, సో ఆన్సర్ ఇస్ సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఆల్రెడీ చూసాం మనం, సింపుల్ మెజారిటీ. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, ఇది కూడా మనకి యూనిటరీ స్ట్రక్చరే. సో ఆన్సర్ ఏంటి, సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఫెడరల్ ఫీచర్ అండి, యూనిటరీ ఫీచర్ కాదు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్ డిస్క్రైబ్ ద ఫెడరల్ స్ట్రక్చర్? ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటండి, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్, అంతే కదా, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. 2 గవర్నమెంట్స్ ఉంటాయి, కరెక్టే కదా, బీజేపీ ఉంది, టీడీపీ ఉంది. నెక్స్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఓకే, రిటన్ కాన్స్టిట్యూషన్ ఉంచండి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఏంటి, ఇన్ కేస్ కానీ మనకి ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం సెంటర్ మొత్తం ఏం చేస్తుంది, స్టేట్ దగ్గర ఉన్న పవర్స్ అన్నిటిని తీసేసుకుంటుంది కదా. సో ఇది యూనిటరీ కదండి, ఇది యూనిటరీ, ఫెడరల్ కాదు కదా. సో ద ఆన్సర్ ఇస్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఓకే, నెక్స్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ కూడా, రిటన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఫెడరల్ ఫీచర్, బికాస్ ఇట్స్ ఎ ఫెడరల్ ఫీచర్. ఓకే, ఇట్స్ ఎ ఫెడరల్ ఫీచర్. ఎందుకు ఫెడరల్ ఫీచర్, బికాస్ మొత్తం కాన్స్టిట్యూషన్లో ప్రతి ఆర్టికల్లో సెంటర్కి ఉండాల్సిన పవర్స్ ఏంటి, స్టేట్కి ఉండాల్సిన పవర్స్ ఏంటి, పిఎంకి ఉండాల్సిన పవర్స్ ఏంటి, సీఎంకి ఉండాల్సిన పవర్స్ ఏంటి, అన్నీ కూడా డివిజన్ అనేది క్లియర్గా ఉంది. అండ్ నెక్స్ట్ సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇందాకే డిస్కస్ చేసాం, ఇది కూడా ఫెడరల్ ఫీచరే. సో ఆన్సర్ ఇస్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఓకే, నెక్స్ట్ విచ్ ఫీచర్స్ ఆఫ్ ద పార్లమెంటరీ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఆర్ కరెక్ట్? చూడండి, పార్లమెంటరీ గవర్నమెంట్, మన ఇండియాలో పార్లమెంటరీ గవర్నమెంట్ ఉంది, ఇట్స్ అ సేలియన్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడే డిస్కస్ చేసాం, డిసల్యూషన్ ఆఫ్ లోవర్ హౌస్, కరెక్టే. ఎగ్జిక్యూటివ్ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్, ఇది తప్పండి. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అకౌంటబుల్. క్వశ్చన్ అవర్లో కడిగి పడేస్తారు మొత్తం, లోక్సభ రాజ్యసభ అందరూ కూడా అడుగుతారు హౌ డిడ్ యూ డూ ఇట్ అని చెప్పేసి. ఓకే, సో ఈజ్ వెరీ మచ్ అకౌంటబుల్, చేసే ప్రతి పని కూడా అకౌంటబుల్లేనండి. సో ఇది తప్పండి. నెక్స్ట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఎస్, ఎగ్జిక్యూటివ్ టు లెజిస్లేచర్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబిలిటీ లోక్సభ కదా. నెక్స్ట్ ప్రెసెన్స్ ఆఫ్ నామినల్ రియల్ ఎగ్జిక్యూటివ్స్, కరెక్ట్. నామినల్ హెడ్ ఎవరండి మనకి, ప్రెసిడెంట్. రియల్ హెడ్ ఎవరండి, ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో 1, 2, 3. చూడండి, డాక్ట్రిన్ ఆఫ్ సోవర్నిటీ ఇన్కరెక్ట్ అని అడిగాడు. డాక్ట్రిన్ ఆఫ్ సోవర్నిటీ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్రిటిష్ పార్లమెంట్, కరెక్టే. పార్లమెంట్ ఈజ్ సుప్రీం అని ఆల్రెడీ చదివాం కదా. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ జ్యుడిషియల్ సుప్రిమసీ కాదండి, ఇది ఎవరికి, అమెరికన్, ఇది అమెరికన్. ఓకే, స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ వైడ్ దెన్ యుఎస్, కాదండి. మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం, జ్యుడిషియల్ పవర్ అనేది మనకి
అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కువగా ఉంటుంది, అమెరికాలో ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం చదివాం కదా ఇందాక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చదివాం కదా. ఓకే, సో మనకి సుప్రీంకోర్ట్ ఇన్ అమెరికా ఈజ్ వెరీ మచ్ పవర్ఫుల్ దెన్ ఇన్ యుఎస్ అండ్ వాళ్ళకి వైడర్ పవర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇందాకే చదివామండి, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, కరెక్టే. నెక్స్ట్, ప్రొసీడియర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటి? ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి 2 and 3. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇన్కరెక్ట్ ఎక్కడ కరెక్ట్ ఎక్కడ అనే ఒక కాన్సెప్ట్ మీద మీకు ప్రాబ్లం పోతుంది, జాగ్రత్తగా చేయండి ఎగ్జామ్లో కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిషెస్ ఏ జ్యుడిషియల్ సిస్టమ్ దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్. ఇందాక డిస్కస్ చేసాం ఇంటిగ్రేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని. సుప్రీం కోర్ట్ ఈస్ అ గ్యారంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఎస్. ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ చార్జ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్. ఎస్. అన్నీ కూడా కరెక్టే, ఆల్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదండి, ముందు ప్రాబ్లమ్స్ చేయడం వల్ల, లైక్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయడం వల్ల మనకి ఇలా పెద్ద పెద్దవి వచ్చినప్పుడు మనం భయపడమండి, లైక్ కాన్ఫిడెంట్గా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎందుకు ఇచ్చానంటే, ఫండమెంటల్ రైట్స్ ఈజ్ ఆల్సో సేలియన్ ఫీచర్. సో జస్ట్ బేసిక్ ఏనండి. ఫస్ట్, ఒరిజినల్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ 7 ఫండమెంటల్ రైట్స్. ఎస్, 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. రైట్ టు ప్రాపర్టీ అనేది తర్వాత తీసేసాం, రైట్ టు ప్రాపర్టీ అనేది తర్వాత తీసేసాం. అదే ఆర్టికల్ 31 అది తీసేసాం. ఆ తర్వాత ఇది ఏమైంది? లీగల్ రైట్ అయింది. ఇట్స్ అ లీగల్ రైట్. సో లేటర్ రెడ్యూస్ టు 6. సో ఇది కరెక్టే. అగ్రీడ్ పర్సన్ కెనాట్ డైరెక్ట్లీ గో టు. చూడండి, కెనాట్ డైరెక్ట్లీ గో టు, హీ కెన్ డైరెక్ట్లీ గో టు అంటే ఇన్ కేస్ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే ఆ పర్సన్ డైరెక్ట్గా సుప్రీంకోర్టుని మూవ్ చేయగలడు. సో కెనాట్ అన్నాడు కాబట్టి తప్పు. ఓకే, సో ఆప్షన్ చూడండి, 2PK అండి, ఇది తప్పు, ఇది తప్పు. 1, 3, 1, 3, 4. ఓకే, సో 1, 3, 1, 3 కామన్ ఉంది కాబట్టి 4 చూడండి. డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఎక్సెప్ట్ రైట్స్ గ్యారంటీడ్ బై ఆర్టికల్ 20, 21 ఆర్ సస్పెండెడ్. ఎస్, ఇది కరెక్టే. సో 4 కూడా కరెక్టే కాబట్టి 1, 3, 4 ఆన్సర్. 3 కూడా చూడండి, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ఎస్, దే ఆర్ నాట్ అబ్సల్యూట్. curtailed by parliament through constitutional amendment act. Correct. So answer is 3. Okay, చూడండి, which of the following statements with respect to directive principles of state policy are incorrect? Directive principles కూడా salient feature కాబట్టి ఈ బిట్ వచ్చింది ఇక్కడ. కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఫౌండెడ్ ఆన్ ద బెడ్ రాక్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి అన్నారు. ఏమండి, ఇందాకే డిస్కస్ చేసాం. కేశవానంద భారతి కేసా? కాదు. ఏం కేసు అది? మినర్వా మిల్స్ కేస్. ఓకే, మినర్వా మిల్స్ కేస్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ మెంట్ ఫర్ ప్రమోటింగ్ ద ఐడియా ఆఫ్ సోషల్ డెమోక్రసీ ఓన్లీ. ఇందాకే డిస్కస్ చేసాం ఇది కూడా. సోషల్ డెమోక్రసీ ఒకటేనా? సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. సో ఇది కూడా తప్పే. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాన్ జస్టిసబుల్ నేచర్. ఇది కరెక్ట్. నాన్ జస్టిసబుల్ కదా, కోర్టుని మూవ్ చేయలేం కదా. సో 1 and 2. అందుకే నాయకులు ఇచ్చిన ఏ హామీలకు కూడా మోసపోవద్దు. పవన్ కళ్యాణ్ అప్పుడే చెప్పారు, నమ్మొద్దు నాయకుడిని అని. మళ్ళీ పాటలో చెప్పారు కదా, మనమే నమ్ముతున్నాం. ఎనీవే, సో అవి నాన్ జస్టిసబుల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి, కోఆపరేటివ్ సొసైటీస్. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సేలియంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకో చెప్పనా? బికాస్ అది రీసెంట్గానే ఇంక్లూడ్ అయింది కాబట్టి. కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఇప్పుడు 96th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2011 గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అండ్ ప్రొటెక్షన్ టు కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ అండి ఇదంతే. ఓకే, 96th అమెండ్మెంట్ యాక్ట్ అన్నారు, 96th కాదండి, 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది కోఆపరేటివ్ సొసైటీస్కి ఇచ్చింది. ఓకేనా? సో ఇది కరెక్ట్. రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. ఎస్, రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ కాబట్టి ఇది కరెక్ట్. సో ఇది ఏమన్నారండి? 96th కాబట్టి తప్పు. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ 43B ఈజ్ ఇంక్లూడ్ యాజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. చూడండి, మనకి ఫండమెంటల్ రైట్గా అండ్ డిపిఎస్పిగా కూడా ఇంక్లూడ్ చేశారు. ఏది? మన కోఆపరేటివ్ సొసైటీస్ ప్రమోషన్ అనేది. సో 43Bలో కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, 2 and 3 ఆర్ కరెక్ట్. ఓన్లీ 2 and 3. ఓకే, దట్స్ ఇట్ అండి. సో ఈ వీడియోని ప్రమోట్ చేస్తుంది అంతా కూడా ఆచార్య ఇన్స్టిట్యూట్ అండి. సో
ఈ వీడియో మెయిన్గా మీకు తెలుసు మీకు ఎందుకు చేస్తున్నాం ఈ 7500 సిరీస్. ఎందుకంటే చాలామంది మనం పాలిటీ చదువుతాము కానీ గుర్తుండదు. మెయిన్గా గుర్తుండాలంటే మనం ఈ టెక్నిక్ ఎంసీక్యూ టెక్నిక్ అనేది మనం ఫాలో అయితే అండ్ ఎంసీక్యూస్ ద్వారా మనం ఫుల్గా రివైజ్ చేస్తే మనకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అయిపోతుంది అండ్ సిలబస్ బాగా గుర్తుంటుంది. ప్రతి పాయింట్ కూడా మనం రివైజ్ చేసుకోవడానికి బిట్స్ అనేవి ఈజీగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్లాస్ ఒక్కసారి వింటే సరిపోదు, మినిమం 3 to 4 టైమ్స్ అనేది వినండి. అండ్ ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏమైనా ఏవైతే కావాలో అవి వస్తాయి కదా, నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. అండ్ మీకు ఏమైనా కావాలన్నా కూడా సబ్స్క్రైబ్ చేసి కింద ఏమైనా మీకు ఏవైతే కొత్త వీడియోస్ కావాలో ఆ వీడియోస్ గురించి కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోని మళ్ళీ వినండి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ మొత్తం క్వశ్చన్స్ ఆ పీడిఎఫ్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉందండి, ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇంతే. బాయ్.